వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గణేష్ గడ్డలోని గణేష్ దేవాలయంలో తొలిసారి సీల్ టెండర్లతో పాటు బహిరంగ వేలం నిర్వహించారు. దేవస్థానం ఈవో లావణ్య ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం 8 విభాగాల్లో ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు. గత ఏడాది నుంచి వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తున్నామని ఈవో లావణ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ రంగారావు, అర్చకులు, ట్రస్ట్ సభ్యులు, దేవస్థానం సిబ్బంది మరియు పోలీసులు పాల్గొన్నారు. ఆదాయం భారీగా పెరిగిందండి. మొన్న హుండీ ఆదాయం కూడా చూశారు. ఇదివరకటి కన్నా 4-5 లక్షలు ఎక్కువ రావడం జరిగింది. వేరే టికెట్లు కానివ్వండి, ప్రసాదాలు సేల్ కానివ్వండి, గతం కన్నా ఇప్పటికి బాగా పెరిగింది. దగ్గర పోయినసారికి ఈసారికి ఒక 10-15 లక్షల ఆదాయం పెరిగింది మనకి దేవస్థానం. ఇంకా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. సంకష్టహార తర్వాత మంగళవారాలు చాలామంది భక్తులు వస్తున్నారు దేవాలయానికి.